హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చూసారా, ఎంతో హై రిచ్ ప్రోటీన్ కలిగిన మష్రూమ్ అండ్ కాజు రైస్ అండి. ఫ్రైడ్ రైస్ టైప్ అన్నమాట ఇది. సో ఇదైతే పిల్లలు వాళ్ళకు మష్రూమ్స్ తినకపోతే ఇలా కాజు మష్రూమ్ కలిపి చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోయే రెసిపీ ఇది. దీని ప్రాసెస్ చూద్దాము. సో ఈ మష్రూమ్స్ అయితే ఫస్ట్ క్లీన్ అయితే చేసుకోవాలండి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే నాది ప్రీవియస్ వీడియో ఉంది. ఎవరైనా క్లీనింగ్ ప్రాసెస్ ఎలా అనేది ఒకసారి లాస్ట్ వీడియోలో అయితే చూడండి. సో ఈ విధంగా అయితే క్లీన్ చేయాలి ఈ మష్రూమ్స్ని అయితే. ఎందుకంటే ఇది ఆర్గానిక్గా పెంచుతారు కదండి. సమ్ ఏవో ఒకటి ఎరువులు అయితే వీటికి వేస్తారు. అవన్నీ అయితే మనం క్లీన్ అయితే చేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసి పీసెస్గా కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో అయితే వీటిని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లవంగాలు, ఇలాచి, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకులు వేసుకొని ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకొని దీని మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసి కొన్ని జీడిపప్పు అయితే యాడ్ చేద్దామండి. వీటన్నిటిని ఈ విధంగా ఫ్రై చేద్దాము. కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. సో ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ అయిన తర్వాత కొన్ని టమాటోస్ అయితే చాప్డ్ టమాటోస్ యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ వాటర్లో సోక్ చేసిన మష్రూమ్స్ అయితే తీసుకొని ఇందులో యాడ్ చేసి దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా అయితే మొత్తం కలుపుకుందాము. ఇదైతే పిల్లలు చాలా టేస్టీగా తింటారండి. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మిక్స్ చేసుకొని దీంట్లోని 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని అయితే ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవనిద్దామండి. ఆఫ్టర్ దట్ 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయింది. దీంట్లో కొన్ని కరివేపాకు యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా ఈ విధంగా కలిపేసుకొని మొత్తం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ రైస్ అయితే యాడ్ చేద్దామండి ఈ విధంగా. సో ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. సో చూసారు కదా, మన ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే కాజు మష్రూమ్ రైస్ రెడీ. సో ఈ ప్రాసెస్లో కానీ చేసి పెడితే అసలు చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ రెసిపీ కనుక ఎవరికైనా ట్రై ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.